హనుమకొండ వేయి స్తంభాల గుడి ఆలయంలో విద్యుత్ వెలుగుల కాంతిలో ఆడపడుచులంతా ఒక్క దగ్గరికి చేరి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు బతుకమ్మ ఆడుతుంటే సంతోషంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలైతే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇటు జీరొక్క పూలతో పేర్చినటువంటి బతుకమ్మలను తీసుకువచ్చి కూడా ఇటు బతుకమ్మ ఆటపాటలతో డాన్సులు చేస్తూ ఇటు నృత్యాలు చేస్తూ కూడా ఇటు సంబరాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం హనుమకొండలోని వేయి స్తంభాల గుడి ఆలయంలో ప్రభుత్వం తొలిసారిగా ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఇక్కడ బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ఇటు నగరం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా బతుకమ్మలు ఆడుకునేందుకు కూడా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా భారీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇటు భక్తులు కూడా ఈ యొక్క బతుకమ్మ వేడుకలను కూడా స్థానిక మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడతాం. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బతుకమ్మ ఎట్లా అనిపిస్తుంది? మేము ఇక్కడే వరంగల్ నుండి వచ్చాము, హనుమకొండ నుండి. చాలా మంది కళాకారులు, మహిళా కళాకారులు ఉన్నారు. చెప్పండి అమ్మా, బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల ఆత్మగౌరవ బతుకమ్మ అని చెప్తారు. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ? అంటే ఆడవాళ్ళకు ఎంతో ముఖ్యమైన పండుగ ఇది. ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి ఎదురు చూడంగా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మరి మాకు సంతోషంగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి పోవచ్చు, కొత్త మన పాత ఫ్రెండ్స్ కలవచ్చు, అమ్మ వాళ్ళ ఇంటికి పోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అందుకే బతుకమ్మ అంటే చాలా ఇష్టం. బతుకమ్మ ముఖ్యమైన పండుగ కదా. బతుకమ్మ అంటేనే కష్టాలను మొత్తం కూడా మర్చిపోతాం అంటూ కూడా చెప్తున్నారు కొంతమంది మనతో మహిళలు ఉన్నారు. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? ఇక్కడే హనుమకొండ నుండి వచ్చి అందరూ కూడా ఒక దగ్గర కలిసి బతుకమ్మ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మల పాటలు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఇయర్ ఇక్కడే చేసుకుంటాము. మా ప్రాపర్ తొర్రూరు అక్కడ చేసుకుంటాం, కానీ ఫస్ట్ టైం ఇక్కడ చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అందరం ఒక కాడ కలిసి ఈ పూల పండుగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. బతుకమ్మ వస్తేనే చాలా సంతోషం. తెలంగాణ సాంప్రదాయ సంస్కృతిలో భాగంగా కూడా బతుకమ్మ పెద్ద పండుగ కాబట్టి మేమంతా కూడా సంతోషంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తామంటూ కూడా చెప్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 33 జిల్లాల వ్యాప్తంగా ఘనంగా జరిపేలా ప్రోత్సహించిన గౌరవనీయులు బతుకమ్మ ప్రత్యేకత యనమల రేవంత్ రెడ్డి గారికి భారతదేశంలో తెలంగాణలో అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఎన్నో సంవత్సరాల నుండి కూడా పువ్వులతోనే పూజలు అందుకుంటున్న బతుకమ్మ పండుగ. అందరూ సంతోషంగా ఈ 10 రోజులు, ఈ 9 రోజులు నవరాత్రులు, ఈ బతుకమ్మ పండుగ రోజులు ఆడబిడ్డలందరూ సంతోషంగా అమ్మగారింటికి వచ్చి అక్కజల్లెళ్ళు అన్నదమ్ములతో సంతోషంగా గడుపుతుంటారు. గతంలో బతుకమ్మ పాటలు పాడుతూ కూడా అందరూ కూడా మహిళలందరూ ఒక దగ్గర చేరి కూడా మీరు బతుకమ్మ పాటలు పాడుతూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో ఎలాంటి పాటలు ఉండేవి? ఏం పాటలు పాడేది? ఒకసారి పాట పాడి. అప్పటి పాటలు చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేది. ఆడపిల్లలకైనా అబ్బాయిలకైనా మంచి బుద్ధులు చెప్పే రీతిగా ఉండేది. ఇప్పుడు కొంచెం వేరేగా కొత్తగా పుంతలు చేరుకున్నాయి. ప్రభుత్వం కూడా తొలిసారిగా బతుకమ్మ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరినీ సమానంగా ఆడబిడ్డలందరితో కూడా సంతోషంగా ఆటపాటలతోని సంతోషంగా ఉండేటట్టు చూస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో కూడా పాటలు ఉండేది. ఆ పాటలు పాడుతూ కూడా మేము సంబరాలు చేసుకుంటామని కూడా చెప్తున్నారు కొంతమంది మహిళలను మాట్లాడుతాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరంతా కూడా ఒక్క చోటికి వచ్చి బతుకమ్మ పాటలు పాడుతూ డాన్సులు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. సంవత్సరానికి ఒకసారి జరుపుకునే బతుకమ్మ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. అందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కూడా అందరూ ఒక దగ్గర చేరి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పద్ధతుల్లో ఇటు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తున్నట్టు చెప్తున్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల ఆత్మగౌరవ పత్రికను కూడా పిలుస్తారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటు బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా ఇటు అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికైతే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా
చేరుకొని కూడా ఈ బతుకమ్మకు సంబంధించిన వేడుకలను కూడా తిలకిస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. కృష్ణ S6 వేయి స్తంభాల ఆలయం నుండి.